ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకు వెళ్ళకూడదో కారణం తెలుసుకోవచ్చా బావగారు? ఎందుకంటే ఆ షాప్ ఇప్పుడు ఆదిత్య పద్మావతిల సొంతం కాబట్టి. దాని మీద మీ ఇద్దరికి ఎలాంటి హక్కు గానీ అధికారం గానీ లేవు. అందుకే వద్దని చెప్తున్నాను. ఏంటన్నయ్యా కొత్తగా వేరు చేసి మాట్లాడుతున్నావు? నా తమ్ముడు షాపు నా షాప్ కాదా? వాడి బిజినెస్ నా బిజినెస్ కాదా? ఎలా అవుతుంది ప్రకాష్? వదినా, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ప్రకాష్. అవునరా, ఆదిత్య పద్మలకి ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ ఉంది. లీలా వీరేంద్రలకి రైస్ మిల్ బిజినెస్ ఉంది. కానీ నీకంటూ ఏదుంది చెప్పు? అందుకే మీ వదిన నాతో రాత్రి ఒక మాట చెప్పింది. నేను ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తున్నదే, కానీ ఇన్ని రోజులు దానికి టైం రాలేదు. అందుకే మీ అందరికీ చెప్పలేదు. మీరేమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదన్నయ్యా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? మీ వదిన మీ ఇద్దరిని మీ సొంత కాళ్ల మీద నిలబెట్టాలని చూస్తోంది. ఊళ్ళో వాళ్ళు బట్టలు కొనుక్కోవాలంటే సిటీకి వెళ్లాల్సిన పరిస్థితి. అందుకే మీ చేత ఒక బట్టల షాప్ పెట్టించి ఇవ్వాలని సలహా ఇచ్చింది. తన సలహా నచ్చి నేను కూడా అంగీకరించాను. అందుకనే ఈ ఊర్లో మీకొక బట్టల వ్యాపారం పెట్టిద్దామని నేను నిర్ణయించుకున్నాను. వైష్ణవి క్లాత్ ఎంపోరియం. ఎలా ఉంది? సూపర్ బావగారు. బాగుందన్నయ్య. అక్క, నీ ఐడియా అద్దరిపోయింది. ఏమ్మా వైష్ణవి, ఈ బిజినెస్ మీకు ఓకే కదా? బావగారు, అయ్యో, వైష్ణవి. ఏంటమ్మా ఇది? పైకిలే. నన్ను క్షమించండి బావగారు. మీ గొప్ప మనసుని అర్థం చేసుకోకుండా తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించండి. మనలో మనకి క్షమాపణలేంటమ్మా? నా తమ్ముళ్ళేంటో నాకు తెలీదా? వీళ్ళ ముగ్గురులో నోరు తెరిచి నాకిది కావాలన్నయ్యా అని అడిగింది అదిగో ప్రకాష్ ఒక్కడే. అలాంటిది వాడికేం కావాలో నేను అర్థం చేసుకోలేనా? ఇద్దరు తమ్ముళ్ళు గొప్పగా ఉండి ఒక తమ్ముడు తక్కువగా ఉంటే ఆయన చూస్తూ ఎలా ఉంటాడు చెప్పండి? అందుకే మిమ్మల్ని కూడా వాడితో సరిసమానంగా చూడాలని ఆశపడ్డాడు. అందుకే మీకోసం ఏదో ఒకటి చెయ్యాలని చాలా రోజుల నుంచి ఆరాటపడుతున్నారు. ఈ రోజుకి ఆ కల నెరవేరింది. ఇది మాత్రమే కాదు వైష్ణవి, పాప చదువుకి పెళ్లికి కావాల్సిన డబ్బు కూడా బ్యాంకులో ఎప్పుడో డిపాజిట్ చేశాం. ఇక మీరు పాప విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. పద్మావతి గారు, పద్మావతి గారు, నమస్కారం అమ్మా. నమస్తే. ఎవరండి మీరు? నా పేరు శ్రీకాంత్ అమ్మా. మీ దగ్గర మొక్కలోడు తీసుకెళ్ళాను కదమ్మా, గుర్తుకు రాలేదా? ఆహా, గుర్తొచ్చారు. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ముక్కలు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? ప్రాబ్లం ఏం లేదమ్మా, చాలా పర్ఫెక్ట్ క్వాలిటీతో ఉన్నాయి. అందుకే ఇంకో లోడ్ తీసుకెళ్తానని చెప్పడానికి వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి.
లోడ్ ఎప్పటిలోగా పంపిస్తారో చెప్తే అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చేసి వెళ్తానండి. సారీ అండి, ఇప్పుడు మా నర్సరీ మేనేజర్ని నేను కాదు, మా చెల్లెలు శ్వేత. ఉండండి, తనని పిలుస్తాను. శ్వేత, శ్వేత! వస్తున్నానక్క. ఏంటక్క? తనే శ్వేత, నా చెల్లెలు. మీకు అన్ని డీటెయిల్స్ తనే చెప్తుంది. తననే అడగండి. అడ్వాన్స్ కూడా తనకే పే చేయండి. మేడం, మొక్కలు ఎప్పటి వరకు డెలివరీ చేయగలరు మేడం? ప్రస్తుతానికి మీకు కావాల్సిన మొక్కలు షార్టేజ్ ఉన్నాయండి. మీ నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి, ఓ 2 రోజుల్లో తెప్పించి కాల్ చేస్తాను. అలాగే మేడం, ఇది నా నెంబరు. మీరు కాల్ చేయండి మేడం. వస్తాను మేడం. ఏంటమ్మా అతనితో అలా అన్నావు? ఉన్నదే కదా బామ్మ అన్నాను. ఇక నుంచి ఆ నర్సరీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు శ్వేతే చూసుకోవాలి అని చెప్పాను కదా. ఇక నుంచి ఆ నర్సరీ శ్వేతదే. అంటే ఏంటక్క, నీ బాధ్యతల్ని వదిలించుకుంటున్నావా? ఉహుం, నా బాధ్యతని వదిలించుకోవట్లేదు శ్వేత. నువ్వు నా బాధ్యత తీసుకోవటం అలవాటు చేస్తున్నాను. రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇదంతా చూసుకోవాల్సింది, నర్సరీని మేనేజ్ చేయాల్సింది నువ్వే కదా. అందుకే ఇప్పటి నుంచే నేర్పిస్తున్నాను. కానీ నా మీద చాలా పెద్ద బరువును మోపావక్క. నేను మొయ్యలేనేమోనని నాకు భయం వేస్తోంది. బాధ్యతని బరువు అనుకుంటే కష్టంగా ఉంటుంది, అదృష్టం అనుకుంటే ఇష్టంగా ఉంటుంది. మన కుటుంబం కోసం బాధ్యతలు తీసుకునే అదృష్టం కొందరికే వస్తుంది శ్వేత. ఇప్పుడు నీకొచ్చింది. ఆల్ ది బెస్ట్. పద్మావతి, ఏంటి? ఈరోజు నువ్వేమన్నా మౌనవ్రతం చేస్తున్నావా? లేదు, ఎందుకలా అడిగావు? ఏం లేదు, బైక్ మీద సైలెంట్గా కూర్చుంటేను. సైలెంట్గా కూర్చోకుండా ఇంకేం చేయాలి? ఏదైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి ఏం లేనప్పుడు అనవసరంగా మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అమ్మని, నాతో మాట్లాడడం టైం వేస్ట్ అంటావా? ఇప్పుడు ఎలా మాట్లాడవో చూస్తాను. దొరికింది ఛాన్స్. ఆదిత్య, ఆదిత్య, ఏం చేస్తున్నావు? చూసుకొని డ్రైవ్ చేయి. సరే. ఆదిత్య, ఏం చేస్తున్నావు? ముందు చూసుకొని నడుపు. సారీ, సడన్ గా గొంతు వచ్చింది, కనిపించలేదు. ఆ కళ్ళద్దాలు తీస్తే కనిపిస్తుంది, తీసేయి. ఆదిత్య, బండి ఆపు. ఆపమని చెప్తున్నానా? ఆపు. అసలు నువ్వేం చేస్తున్నావు ఆదిత్య? నేనేం చేశాను? బైక్ డ్రైవ్ చేస్తున్నాను. ఏంటి వెటికారమా? నేను అసలు నీ బైక్ మీదే రాను. నువ్వెళ్ళు. ఏమైంది పద్మావతి? ఎందుకు రానంటున్నావు? నువ్వు కావాలని నేను నీకు టచ్ చేయాలా బైక్ డ్రైవ్ చేస్తున్నావు. అందుకే నేను నీ బైక్ మీద రాను. నువ్వు ఒక్కడివే వెళ్ళు. పద్మావతి, నేనేం కావాలని చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయింది. ప్లీజ్ ఎక్కు. నో, నేను ఎక్కను. పద్మావతి ప్లీజ్, లేట్ అవుతుంది, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. సరే, నీ కోసం కాకపోయినా మన కస్టమర్స్ కోసం ఎక్కుతాను. కాకపోతే ఇందాకటిలా మాత్రం ఎక్కను. మరి ఎలా ఎక్కుతావు? ఏంటిది? ఎవరైనా చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. నాకు అలా కూర్చుంటే ఇబ్బందిగా ఉంది. పోనీ. రే, మన ఆదిత్యారా? రే, ఏంట్రా ఉదయం అలా కూర్చోబెట్టుకున్నావు? నేనేం కూర్చోబెట్టుకోలేదురా, తనే కూర్చుంది. ఏంటొదిన గారు, పెళ్లికి ముందే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? చేయండి చేయండి. పద్మావతి, ఏంటే కాబోయే భర్తతో రైడ్ ఎంజాయ్ చేయకుండా అలా కూర్చున్నావు? హలో బావగారు, జాగ్రత్తగా పట్టుకోండి, లేదంటే పడిపోతారు.
చూసా జనాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడైనా సరిగ్గా కూర్చో. అయితే ఆపు. ఎక్కు. పోనీ. నీ చెప్తే వినలేదు కానీ వాళ్ళు చెప్పేసరికి తెలిసొచ్చిందా? ఏదో ఒకటిలే, మొత్తానికి నువ్వు చెప్పినట్టు కూర్చున్నాగా, పోనీ. క్యాప్సికం ఎంతకి ఇస్తున్నావమ్మా? క్యాప్సికం 60 రూపాయలమ్మా. అగ్గినెట్ ఇవ్వండి. ఇదిగో అమ్మా. అక్క క్యాబేజీ కూడా తీసుకో. వీరేంద్రకి క్యాబేజీ ఫ్రై అంటే చాలా ఇష్టం. తీసుకుంటాను. ఇది కూడా అమ్మా. అలాగే అమ్మా. హలో అమ్మా. అమ్మా హలో. హలో అమ్మ ఫోన్ చేసింది. ఇక్కడ సిగ్నల్స్ లేవు, నేను ఫోన్ మాట్లాడేసేస్తాను. అమ్మా అమ్మా చెప్పమ్మా. అమ్మా లీలా. పిన్ని గారు మీరా? ఏంటి ఇక్కడ కూరగాయలు కొనడానికి వచ్చారా? అవునమ్మా. అయినా నువ్వేంటి ఇక్కడున్నావు? మేం కూడా కూరగాయలు కొనడానికే వచ్చాం పిన్ని గారు. అలాగా. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. నీ గురించి ఈ మధ్య ఒక వార్త విన్నాను, నిజమేనా? ఏంటి పిన్ని గారు అది? నువ్వా కేశవ్ వాళ్లతో కలిసిపోయావంట కదా? ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారంట కదా, నిజమేనా? అవును పిన్ని గారు, ఇప్పుడు మేమందరం ఒకే చోట ఉమ్మడిగా కలిసే ఉంటున్నాం. చాలా హ్యాపీగా ఉంటున్నాం. పిచ్చి లీలా, వాళ్ళు నిన్నేదో మాయ చేశారమ్మా. లేకపోతే వాళ్లతో నువ్వు కలిసి ఉండటమేంటమ్మా? అదేంటి పిన్ని గారు, ఎందుకు కలిసి ఉండకూడదు? ఏంటి లీలా మరీ అమాయకురాల్లా మాట్లాడుతున్నావు? వాళ్ళు నీకు చేసిన అన్యాయాన్ని, నీ మీద వేసిన నిందల్ని అప్పుడే మర్చిపోయావా? ఇక జీవితంలో వాళ్లతో కలవనని నాకు ప్రామిస్ కూడా చేశావు. మళ్ళీ ఇలా కలిసిపోయావేంటి? అసలు నువ్వు మాలీలవేనా, లేక ఏదైనా ప్లాన్లో భాగంగా ఇలా నటిస్తున్నావా? ఏయ్ నోర్మోయ్! ఏంటి ఇప్పుడు తన గతాన్ని గుర్తు చేసి మళ్ళీ మా అందరిని విడదీయాలని చూస్తున్నావా? నేనేమీ విడదీయాలని చూడ్డం లేదు. తన అన్నదే చెప్తున్నాను, విన్నదే మాట్లాడుతున్నాను. పిల్లి ఎలకల్లా కొట్టుకునే మీరు కలవడం ఏంటి అని అడుగుతున్నాను. తప్పా? తప్పే, ముమ్మాటికి తప్పే. మనిషి అన్నాక మార్పు సహజం. అలాగే తను కూడా మారింది. అందులో నువ్వు ఆశ్చర్యపోవడానికేముంది? నీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి ఉమ్మడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చూడు, వీలైతే నలుగురిని కలపడానికి ప్రయత్నించు, అంతేకాని ఇలా విడదీయడానికి ప్రయత్నించకు. పదలీలా. వెళ్ళండి వెళ్ళండి. ఆ లీల ఎప్పుడో బాంబు పేలుస్తుంది, అప్పుడు మీకే తెలుస్తుంది తను మారిందో లేక మారినట్టు నటిస్తుందో. పద్మావతి పద వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. తనని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడ చూశాను? తను ఆ రోజు ఫంక్షన్లో వంశీతో కనిపించిన అమ్మాయి. కానీ తనేంటి ఇంకెవరితోనూ క్లోజ్గా కనిపిస్తోంది? చూద్దాం. నాకు కొన్ని రోజులు టైం కావాలని చెప్తున్నాను కదా. ఇంకా ఎన్ని రోజులు ఇలా హైడ్ అండ్ సిక్ డ్రామా ఆడతాం? నిన్ను ఇలా ప్రైవేట్గా కలవడం నాకు చాలా కష్టంగా ఉంది తెలుసా. ప్లీజ్ మనం తొందరగా పెళ్లి చేసుకుందాం ఆకాష్. కానీ నాకు కొంచెం టైం కావాలని చెప్తున్నాను కదా. ఇంకా టైం ఎందుకు? ఫైనాన్షియల్ గా హెల్ప్ కావాలంటే వంశీ అన్నయ్య చేస్తానని మాట ఇచ్చాడు కదా. ఇంకేంటి ప్రాబ్లం? వంశీని అన్నయ్య అంటుందేంటి?
అంటే ఆ రోజు నేను చూసిందంతా అబద్ధమా? ఛా! అనవసరంగా వంశీని అపార్థం చేసుకున్నాను. పద్మావతి రా వెళ్దాం. వస్తున్నాను. ఏంటి మార్కెట్లో గొడవ జరిగిందా? ఎందుకు? మీతో నేనిప్పుడు కలిసిపోయాను కదక్కా, అందుకు. ఏంటి లీలా నువ్వనేది? నువ్వు మాతో కలిసిపోతే గొడవ జరగడం ఏంటి? అవునక్కా, నేను మీతో కలవడం ఊళ్ళో కొంతమంది జనాలకి నచ్చట్లేదు. అందుకే మన మధ్య గతంలో జరిగిన గొడవలన్నీ గుర్తు చేస్తూ గొడవలు పెట్టించాలని చూస్తున్నారు. సూటిపోటి మాటలతో రెచ్చగొడుతున్నారు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. మేమిద్దరం కూరగాయలు కొంటుంటే అక్కడికి ఒక ఆవిడొచ్చిందక్కా. అదక్క జరిగింది. ఆవిడ చెంప పగలగొట్టి చాలా మంచి పని చేశావు వైష్ణవి. అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పావు. లీలా, అయినా ఇందులో నీ తప్పేమీ లేదు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? అసలు తను అలా మాట్లాడటానికి అవకాశం కల్పించిందే నేను కదక్కా. నా తప్పు లేకపోవడమేంటి? ఇదంతా నా వల్లే. చూడు లీలా, నువ్వు గతంలో తెలుసో తెలియకో పొరపాట్లు చేశావు. కానీ ఇప్పుడు నీ తప్పులు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంక నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. నలుగురు అలా మాట్లాడుతుంటే మనసుకి చాలా బాధగా ఉందక్కా. బయట వాళ్ళెప్పుడూ మన గురించి మాట్లాడుతూనే ఉంటారమ్మా. మనం నవ్వితే ఏడుస్తారు, ఏడిస్తే నవ్వుతారు. అలాంటి వాళ్ళ మాటలకి మనం ఎందుకు బాధపడాలి చెప్పు? లోకులు కాకులు అంటారు, వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకు, సరేనా? సరే రండి. మహాలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటిలా వచ్చారు? రేపు మా అమ్మాయి శ్రీమంతం చేస్తున్నామండి, మీరు తప్పకుండా రావాలి. అలాగే. మీరు పిలిచాక రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వస్తాం. వైష్ణవి, నువ్వు కూడా రావాలి సుమా. వెళ్ళొస్తామండి, చాలా మందిని పిలవాలి. ఏమండి? ఏంటండి? మా ఇద్దరిని పిలిచి మా లీలని మర్చిపోయారేంటి? నేనేం మర్చిపోలేదండి, కావాలనే పిలవలేదు. కావాలనే పిలవలేదా? అదేంటి? ఇది ముత్తైదువులు చేయాల్సిన ఫంక్షన్ కదండి, ఇలా పిల్లల్లేని ఇల్లాల్ని ఎలా పిలుస్తాం? తను రావడం అంత మంచిది కూడా కాదు కదండి. ఆపండి. అసలేం మాట్లాడుతున్నారు మీరు? ఇంటికొచ్చిన వాళ్ళని ఏమీ అనకూడదనే మా సంస్కారం అడ్డొచ్చింది కాబట్టే మీరు బతికిపోయారు. లేదంటే మీకెలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పేదాన్ని. మీరనుకుంటున్నట్టు మా లిల్ల పిల్లల్లేంది కాదు, ప్రస్తుతానికి పిల్లలొద్దు అనుకుంటున్నారు. అంటే తను కూడా మనలాంటి మనిషే, అర్థమైందా? అయినా మీరిలా ఆడవాళ్ల అర్హతని బట్టి మాట్లాడే మనిషి అని తెలుసుంటే అసలు మిమ్మల్ని లోపలికే రానిచ్చేదాన్ని కాదు. మేం రాకపోయినా మీ అమ్మాయికి ఆ దేవుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కానీ మీరు మాత్రం మా ఇంటికి ఎప్పుడూ రాకండి. బయలుదేరండి. లీలా, లీలా, వాళ్ళంతేనమ్మా, నువ్వేం ఆలోచించుకో. ముందు పద, లోపలికి. నువ్వేం ఆలోచించుకో. అమ్మ పలుకు జగదంబ పలుకు, ఆదిశక్తి అమ్మవారి పలుకు. కుర్రో కుర్రు తల్లి భిక్షాందేహి. స్వామి మీరా?
దండాలమ్మా. ఎలా ఉన్నావు తల్లి? బావున్నాను. ఒక్క నిమిషం. అంతా క్షేమమే కదా తల్లి? ఆ భగవంతుడి దయ వల్ల ప్రస్తుతానికైతే చాలా బావున్నావు దేవరా. కుర్రో కుర్రో. మరి నేను ఇక వెళ్ళొస్తాను తల్లి. కొండదేవరా, చెప్పు తల్లి. ఏదైనా అడగాలనుకుంటున్నావా? మనసులో ఏదైనా సందేహం ఉందా? ఉంది దేవరా. ఒక చిన్న సందేహం ఉంది. కుర్రో కుర్రో, అడుగు తల్లి. మీరు మా కుటుంబం గురించి ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ చెప్పినట్టే జరిగింది. ఇక మీదట మా కుటుంబం ఎలా ఉండబోతోందో ఒక్కసారి చెప్తారా? మేమెప్పట్లాగా ఇంతే సంతోషంగా ఉంటావా? అమ్మ పలుకు జగదాంబ పలుకు, ఆదిశక్తి అమ్మవారు పలుకు. కుర్రో కుర్రో. అమ్మవారు ఏమంటున్నారు దేవరా? నా సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెప్పిందా? భ్రమ. నీ ఆనందం, నీ ఆశ అంతా ఓ భ్రమ తల్లి. నమ్మితే మోసపోతావు తల్లి. ఏంటి దేవరా మీరు చెప్పేది? సత్యం. నేడో రేపో జరగబోయే నగ్న సత్యం. నీ సంతోషం అతి తొందరలోనే నీ నుంచి దూరం కాబోతుంది తల్లి. ఆశగా ఉన్న నీ కళ్ళు కన్నీళ్లతో నిండే రోజు రాబోతోంది. అతి తొందరలోనే ఈ ఇంట్లో ఓ పెద్ద అనర్థం జరగబోతుంది తల్లి. ఏం డాక్టర్ మీరు చెప్పేది? నందిని ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది. డెలివరీ టైంలో ఇద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడుకోగలం. ఆ టైం వరకు ఎవరు కావాలో డిసైడ్ చేసుకోండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.